హాయ్ 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 బాబాయ్ డల్గా ఉన్నావు? లేదురా. ఎరా నీ లవ్ హ్యాండ్ ఇచ్చిందా? అదే లేదురా. అసలు నీ మనసులో మాట తనకు చెప్పేశావా? ఏమంది? ఏమంటుంది? సారీ అని ఒక ముక్క చెప్పుంటుంది. లేదురా, త్రిశంకు స్వర్గంలా ఎటూ తెలుసకుండా మధ్యలో పజిల్ పెట్టింది. నాకు తెలుసురా బాబాయ్, ఆ వాటర్ ఎలిఫెంట్ క్యారెక్టరే అంత. నా మాట విని మర్చిపో. రేయ్, ఈ హైటెక్ సిటీలో ఫిగర్ దొరకడం అంటే జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ దొరికినట్టేరా. అలాంటిది వదిలేమంటావా? ఏ బాబాయ్, మీ వెనకాల అందరం ఉన్నాం. ఆ పజిల్ ఏంటో చెప్పు. నీలాంబరికి ఐ లవ్ యూ చెప్పగానే నాకు 3 nights టైం ఇచ్చిందిరా. హాస్టల్లో తను ఏ రూమ్ లో ఉంటుందో అది అర్ధరాత్రి కనుక్కుని తనకు కిస్ ఇవ్వాలంట. అది కనుక్కున్న రోజునే తన నా ప్రేమను అంగీకరిస్తుందట. ఎందుకు నవ్వుతున్నారు? ఇది ఓ పజిలేరా బాబాయ్? నీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ హాస్టల్లో ఏ మూల ఏముంటుందో కూడా నాకు తెలియదు. డోంట్ వరీ సోదరా, హాస్టల్ అనువను మన బొబ్బులు గడి తెలుసు. డోంట్ వరీ బాబాయ్, ఇవాళ మనం హాస్టల్లోకి ఎంటర్ అవుతున్నాం. దట్స్ ఆల్. క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవేం మాటలు. కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ లేండి లేవా? ఎక్కువసేపు కాలుతాయమ్మా ఇవి. కాల్టం ఎందుకు మాకు? పట్టుకుంటే ఓహో, మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం ఆడుతుంది. పర్వాలేదు చెల్లి, ఏం తేడా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంటు పోవటం ఏంటి? ఎంతసేపు దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవడం ఏంటి? ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి? వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు. నీ వేరే చెప్పాలి. ఎలా పోతాలే భయ్యా, మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటావా? వేసుకోమండి మెయినా.
అమ్మ నానీలు ఇక్కడున్నావా? మొదటి రోజునే కనిపెట్టేశాను. ఐ నీలు బర్త్డేనే పట్టేశాను, నాకిచ్చేయి. రాగురు, నేను నీకోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సారీ అండి, నేను నీళ్ళు అనుకున్నాను. సారీ విప్పే టైంలో సారీ ఎందుకమ్మా? దా ఎంజాయ్ చేద్దాం. నేను నీళ్ళు అనుకుని నీళ్ళు కోసం వచ్చావా? అవును. ఎప్పటి నుంచో నేను సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. రా, నా కోరిక తెచ్చు. నేను అలాంటివన్నీ కాదండి. నేను అలాంటిదాన్ని. అది కాదండి. మీ ఇద్దరి పెట్టు విషయం నాకు తెలుసు. అది కిస్సే అడిగింది, నేను ఇంకా అడ్వాన్స్ ఇస్తాను. వద్దండి ప్లీజ్ అండి. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీకు నీళ్ళుని దక్కనీయకుండా చేస్తాను. నువ్వు నా లైఫ్ ని స్పాయిల్ చేసావని ప్రచారం చేస్తాను. అయ్యో వద్దు ప్లీజ్. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అదిరింది, అదిరింది నీ స్టైలే బావా. ఏంట్రా చలికాలంలో ఇంత పొద్దున్నే ఐస్ క్రీమ్ పీకుతున్నావు? ఎక్కడ కొట్టుకొచ్చావు? ఎఫ్ఓసీగా దొరికింది, ఎందుకులే వదలమని పీకుతున్నా. అరే నా బామర్ది, నిన్ను ఫ్రీగా వదిలేస్తే ఫినాయిల్ కూడా వదలవరా? మనకు ఫ్రీగా వస్తే అది వదలరా గొట్టం బావా. అవును, నేను ఎప్పుడు చూసినా నాకు ఇక్కడే కనిపిస్తున్నా. కొంపదీసి ఎదురింట్లో ఫిగర్ కి అన్న లైన్ వేస్తున్నావా ఏంటి? గురు గురు, వీడు మామూలు ముదురు కాదు, దేశీ ముదురు. అవునరా, నీ చేతిలో లెటర్ ఏంట్రా? ఇదా, సఖి ఎక్కిచ్చింది, ఇదిగో. రాత్రి ఓ మధురమైన తీపి గుర్తించినందుకు నీకు నా ధన్యవాదాలు. ఇట్లు నీ సఖి. లవ్ లెటరా? నువ్వు నోర్మోయ్. అసలు నేను పొద్దుటే ఆ హాస్టల్ వైపు ఎవరు వెళ్ళమన్నారు? ఓరి నా ఎర్రి బావా, నేను హాస్టల్కి వెళ్ళలేదురా. పొద్దున్న న్యూస్ పేపర్ గురించి రోడ్డు మీదకి వెళ్తే సఖి అక్క కనిపించి లెటర్ నీకు ఇవ్వండి. ఇస్తే తీసేసుకోవడమేనా? ఎఫ్ఓసీగా ఐస్ క్రీమ్ వస్తే వదులుతానా? అమ్మో, నిన్ను ఇలా వదిలేస్తే దేశాన్ని మింగేస్తావురా. అవునరా, న్యూస్ పేపర్కి వెళ్ళినోడివి. న్యూస్ పేపర్ ఏది? తొక్కలో న్యూస్ పేపర్ లో వార్తలే ఉంటాయి, అన్ని సర్ది వార్తలేగా. ఆ పేపర్ అమ్మేసి ఇంకా ఐసులు లాయించేసా. మరి మీ అక్క పేపర్ ఏదని అడిగితే? నీకు బ్లేడ్ గురించి నేను చెప్తా. డోర్ మూసుకో, ఈగలు దొరుకుతాయి.